శ్రీ వెంకటేశ్వర స్వామికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానం నుంచి శ్రీవారికి జోడు పంచులు సమర్పించే సంప్రదాయం 4 శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. గద్వాల చేనేత కార్మికులు అత్యంత నియమ నిష్ఠలతో తయారు చేసిన ఏరువాడ జోడు పంచులు బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబయ్యాయి. గద్వాల సంస్థానాధీశుల చేతుల మీదుగా బ్రహ్మోత్సవాల వేళ స్వామివారికి పట్టు పంచులు సమర్పించనున్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నేత కార్మికులు తయారు చేసిన గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేయటం సాంప్రదాయంగా కొనసాగుతోంది. సంస్థానాధీశుల కాలం నుంచి ఆచారంగా వస్తుంది. వచ్చే నెల 24న అఖిలాండ బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మొదటి రోజు గద్వాల ఏరువాడ జోడు పంచెలను స్వామివారికి ధరింపచేస్తారు. ఈ నెల 28న ఏరువాడ జోడు పంచెలను గద్వాల సంస్థానాధీశుల సమక్షంలో చేనేత కార్మికులు టీటీడీ అధికారులకు అందజేయనున్నారు. 3 చేనేత కార్మికులు 41 రోజులుగా నిష్ఠతో శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను తయారు చేస్తారు. 4 శతాబ్దాలకు పైగా గద్వాల సంస్థానాధీశులు తమ వంశ పెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీ వెంకటేశ్వరునికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వరునికి ఉత్సవాల మొదటి రోజున ఈ ఏరువాడ పంచెలను మూల విరాట్కు ధరింపచేస్తారు. గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన రాజు సీతారాం భూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వరునికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం గద్వాల సంస్థానాధీశురాలైన శ్రీలత భూపాల్ స్వామివారికి జోడు పంచెలు సమర్పించే బాధ్యతను చేపడుతున్నారు. రాష్ట్రం నుంచి శ్రీవారికి అందుతున్న ఏకైక కానుక ఏరువాడ జోడు పంచెలు కావటం విశేషం. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్నది నడిగడ్డ ప్రాంతం. గద్వాల కేంద్రంగా ప్రత్యేక చేనేత మగ్గంపై తయారు చేసే పంచెలను ఏరువాడ జోడు పంచెలు అంటారు. జోడు పంచెల తయారీకి ప్రత్యేకంగా నామాల మగ్గాన్ని తయారు చేయించారు. ఈ మగ్గాన్ని అత్యంత నిపుణులైన 3 నేయటం ప్రత్యేకత. మగ్గం ఉన్న చోట ఇంట్లో నిత్యం పూజలు చేయటం, గోవింద నామస్మరణ చేసుకుంటూ పనిని ప్రారంభిస్తారు. 2 పంచెలను ఒకటిగా నేసి ఇవ్వడమే ఈ జోడు పంచెల ప్రత్యేకత. For over centuries, Gadwal Samasthan has upheld the honor of weaving and presenting the sacred garments to Lord Venkateswara of Tirumala. The annual presentation is not just a ritual, but it is an unbroken cultural thread linking the devotion of Gadwal's weaving families to the legacy of Gadwal Samasthan and the grandeur of Tirumala. Donation has been ongoing for the last 100 years for this. Gadwal Ervada Panchulu donation from the Samasthan, along with a pair of silk tassels as a gift started during the reign of the founders of Gadwal Samasthan. గద్వాల ఏరువాడ జోడు పంచ 11 గజాల పొడవు ఉంటుంది. వెడల్పు 82 ఇంచుల వెడల్పు ఉంటుంది. కోటకొమ్మలు అంచు ఉంటుంది. ఈ ఏరువాడ జోడు పంచ బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు అలంకరించడం జరుగుతుంది. ఈ ఏరువాడ జోడు పంచ ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం గత 400 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం. 28కి స్వామివారికి ఏరువాడ జోడు పంచ తీసుకెళ్లి గద్వాల్ రాజుగారైన కృష్ణరాం భూపాల్ గారు చేతుల మీద తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, 2.5 గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచు ఉంటుంది. శ్రీవారికి సమర్పించే ఈ పంచెలపై 8 కోట కొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారవడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. అయితే జోడు పంచెల తయారీదారు గత 14 ఏళ్లుగా స్వామివారికి సేవ చేసుకునే అవకాశం కలగడం తమ అదృష్టంగా చేనేత కార్మికులు భావిస్తున్నారు. ఈ నెల 28న ఈ జోడు పంచెలను టీటీడీ ఆలయ గర్భగుడిలో స్వామివారి ఎదుట అందచేయనున్నారు. రోజు మొదటి రోజు నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ చివరి రోజు వారికి అయిపోతుంది ఇది ఏరువాడ జోడు పంచలు అనేది. దీని ప్రత్యేకత ఏమంటే ఏరువాడ జోడు పంచ అనేది 11 గజాల పొడవు ఉంటుంది. వెడల్పు వచ్చేసి 86 ఇంచులు ఉంటుంది. ఇది ఏరువాడ జోడు పంచని తయారు చేసుకొని 41 రోజు నిష్ఠ నియమంతలతోనే ఉండి తయారు చేసుకుంటాము. తర్వాత తీసుకెళ్లి తిరుపతిలో ఇస్తాము. అది దసరా బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు స్వామివారికి అలంకరిస్తారు. ఇది మన ఏరువాడ జోడు పంచని. ఈసారి ఏరువాడ జోడి పంచెను ప్రత్యక్షంగా తిరుమలకు వెళ్లి స్వామివారి సన్నిధిలో అందించనున్నారు గద్వాల్ సంస్థాన మహారాజ్ కృష్ణరాం భూపాల్. కొన్ని సంవత్సరాల తర్వాత నేరుగా రాజవంశస్థులే స్వామివారికి పంచెలను అందచేయనున్నారు.